అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, సమాజం నుంచి మనం గుర్తింపు పొందటం ఎలా, లేదా మన విలువని సమాజంలో పెంచుకోవటం ఎలా అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి గౌరవాన్ని ఆశిస్తాడు. తనను అందరూ గౌరవించాలని, అభిమానించాలని, ప్రేమించాలని కోరుకుంటాడు. కానీ ఆ కోరిక ఎవరికి కూడా చాలామందికి నెరవేరదు. కొద్దిమందికి మాత్రమే సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తుంది. దానికి కారణం ఏంటంటే, గౌరవం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. అదేదో మన డబ్బుని చూసో, మన అధికారాన్ని చూసో వచ్చేది కాదు. నిజంగా మన డబ్బు, మన అధికారాన్ని చూసి ఏదైనా గౌరవం వస్తే, ఆ గౌరవం, ఆ డబ్బు ఉన్నంత వరకు, ఆ అధికారం ఉన్నంత వరకు, ఆ మనిషికి మనతో అవసరం ఉన్నంత వరకు, అంటే అధికారం, డబ్బు ఉన్నంత మాత్రం చేత అందరూ మనం గౌరవించరు. వాళ్ళకి మనతో అవసరం ఉన్నంత వరకు మనం గౌరవిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత మనం వదిలేస్తారు. అయితే ఈ డబ్బు, అధికారంతో సంబంధం లేకుండా సమాజంలో విలువైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి, సమాజం నుంచి మనం గౌరవించబడాలి అని అంటే, నువ్వు అందరినీ ఇష్టపడడం కనుక నేర్చుకోగలిగితే, అంటే అక్కడ పేద, ధనిక, ఉన్నవాడు, లేనోడు, సంపన్నుడు, అధికారం ఉన్నవాడు ఇలా కాకుండా అందరినీ ఒకేలా కనుక మనం చూడగలిగితే, ఒకేలా ప్రేమించగలిగితే, మంచిగా అందరితోనూ సమానంగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా నిన్ను ఈ సమాజం ఇష్టపడుతుంది. కానీ మనిషి యొక్క నైజం ఏంటంటే, కొంచెం మన పొజిషన్ మారితే, అని కొంచెం ఎదిగితే, లేదా ఒక అధికారం వచ్చి, ఒక డబ్బు వస్తే, 4 రూపాయలు సంపాదిస్తే లెక్కలేనితనం అనేది వచ్చేస్తుంది. నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావం రావటం, ఇవన్నీ కూడా రావటం వల్ల మనిషి సమాజంలో గౌరవాన్ని కోల్పోతూ ఉన్నాడు. నీ విలువ నువ్వు పెంచుకోవాలని అంటే, మనం కొన్ని నియమాలను పాటించి వాటిని కనుక ఆచరించగలిగితే ఖచ్చితంగా నువ్వు సమాజంలో అందరితోనూ గుర్తింపు అనేది పొందగలుగుతావు. ఎటువంటి లక్షణాలు మనలో ఉండాలి అని అంటే, మొట్టమొదట అసలు నువ్వు ఎలా ఉన్నావు అంటే, నీ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత మనకు ఉందా లేదా, మంచి బట్టలు వేసుకుంటున్నావా లేదా అన్నది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే ఏ మనిషినైనా సరే మనం ఆకర్షించాలి అని అంటే, మొట్టమొదట మన ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత ఉన్న దాంట్లో చక్కగా మంచి బట్టలు వేసుకోవటం, నీట్గా కనిపించడం అనేది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా ఎదుటి మనిషిని అట్రాక్ట్ చేయగలిగావో, అప్పుడు నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, నీతో అతను మాట్లాడతాడు, నువ్వు ఏదన్నా మాట్లాడితే వాళ్ళు వింటారు. విన్న తర్వాత నీ వ్యక్తిత్వం నిన్ను నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటి మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం? మన మాట తీరు, మనం ఎలా మాట్లాడుతున్నాం, ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడుతున్నావా, లేదా లెక్కలేనితనంగా మాట్లాడుతున్నావా, ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయాన్ని శ్రద్ధగా వింటున్నావా, లేదా వినాలి కాబట్టి వింటున్నావా? ఇటువంటి విషయాలు మనిషి గ్రహిస్తాడు, ఎదుటి వ్యక్తి గ్రహిస్తాడు. నాతో ఇంట్రెస్ట్గానే మాట్లాడుతున్నాడు, ప్రేమపూర్వకంగానే మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది వింటున్నాడు అనేటువంటి విషయం తను గ్రహిస్తే నిన్ను గౌరవించడం ప్రారంభమవుతుంది. తర్వాత నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఎంతవరకు నిజాయితీ ఉంది. ఒక మాట మనం అన్నామంటే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగానే మన యొక్క వ్యక్తిత్వం ఉందా, లేదా ఉట్టి మాటలే చెప్తామా, పైకి ప్రేమగా మాట్లాడుతూ లోపల ద్వేషాన్ని నింపుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అసూయ, ద్వేషం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా ఈ సమాజం గౌరవించదు. అందుకని అసూయని, ద్వేషాన్ని మనం విడిచిపెట్టాలి. తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అవునా కదా నువ్వు అంటే, చాలామంది అనుకుంటారు సొసైటీకి పనికొచ్చేటటువంటి వ్యక్తుల్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోజుల్లో అని. ఖచ్చితంగా పట్టించుకుంటారు. కానీ మంచి వ్యక్తులకి సపోర్ట్ తగ్గిపోతుందన్న మాట ఎంత వాస్తవం. మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అనేటువంటిది కూడా అంతే వాస్తవం. అయితే ఇక్కడ రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తూ ఉన్నాయి. అదేంటి, ప్రస్తుత సమాజంలో లేదనుకున్న కులం అనేటువంటి ఒక కార్డు ఉపయోగించుకోవటం, అది కొద్దిమంది వ్యక్తులు అవసరార్థం దాన్ని ఒక ఎమోషనల్గా తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకొని పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తుల వల్ల ఈ కులం అనేది ఒక చాలా దారుణమైనటువంటి అంశంగా తయారైపోయింది. అలాగే కొన్ని భయాలు, మంచి వైపు కనుక నిలబడితే కష్టాలు ఉంటాయి, మంచి వ్యక్తుల వైపు కనుక నిలబడి ఉంటే మరి కొంతమంది శక్తులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని కొంతవరకు దూరంగా ఉండడమే తప్పించి ప్రోత్సహించకపోవడం అనేది లేదు.
సో అందుకని నువ్వు నీతిగా, నిజాయితీగా, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే వ్యక్తిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ సమాజం నుంచి నువ్వు గౌరవం పొందుతావు. ఏ వ్యక్తి అయితే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, అంటే తన వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, సమాజం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు, అటువంటి వ్యక్తిని కూడా గౌరవిస్తారు. సమయానికి విలువిచ్చేటటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏ టైంలో అది చేయాలో అది చేసేటటువంటి వ్యక్తులు, ఉదయాన్నే లేచి తన యొక్క పనుల్లో నిమగ్నం అయ్యేటటువంటి వ్యక్తులు, బిజీగా ఉండేటువంటి వ్యక్తులు, తన పని తను చేసుకునేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా సమాజం గౌరవిస్తుంది. సో మాటకి కట్టుబడి ఉండడం, సమయాన్ని పాటించడం. మరొకటి, నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీ యొక్క నిబద్ధత ఏంటి, ఇది చాలా ప్రధానమైన అంశం. నువ్వు చేస్తుంది ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా, ఎంత చిన్న ఉద్యోగమైనా, ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఆ పనిని నువ్వు ఎంతవరకు బాధ్యతగా తీసుకుంటున్నావు, నీ పూర్తి మనసుని దాని మీద లగ్నం చేసి ప్రయత్నం చేస్తున్నావు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. నువ్వు ఎక్కడైనా స్కూల్లో చూస్తే బాగా తెలివైనటువంటి పిల్లల్ని గౌరవిస్తారు టీచరు, వాళ్ళ ప్రేమగా చూస్తారు, మెచ్చుకుంటారు. అలాగే తన పని తను చేసుకుంటూ తెలివితేటలు అంతగా లేకపోయినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, అల్లరి చేయకుండా ఉండేటటువంటి వ్యక్తిని కూడా ఇష్టపడతారు. కారణం ఏంటి? తన తెలివితేటలు కదా అక్కడ కావాల్సింది, తనలో ఉన్నటువంటి అనుకోవాలి. తన ప్రయత్నం చేస్తున్నాడా లేదా చదవటానికి వరకు చూస్తాం. అటువంటి వ్యక్తులను కూడా మనం గౌరవిస్తాం, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అందుకని సమాజహితానికి పనికి రావటం, తన పని తను క్రమశిక్షణగా చేసుకునేటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా ఈ సమాజం అనేది గౌరవిస్తుందో, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అలాగే మనం చేసేటటువంటి పనులు, నువ్వు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నావు, అవి సత్కర్మలా కాదా, అది కూడా చాలా ప్రధానమైన అంశం. నువ్వు చేసేటటువంటి పని మంచి పని అయితే, నలుగురికి ఉపయోగపడేటువంటి పని అయితే ఖచ్చితంగా ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది. ఏ వ్యక్తి అయితే సమానత్వాన్ని కోరుకుంటాడో, అందరిలోనూ మంచిని చూడగలుగుతాడో, మంచినే తీసుకోగలుగుతాడు, నెగిటివ్ విషయాలను వదిలేయగలుగుతాడు. నిజంగా ఎవరైనా పొరపాట్లు చేస్తారు సమాజంలో, మన బంధువుల్లో కానీ బయట కానీ, దాన్ని క్షమించేటటువంటి గుణం కూడా చాలా ప్రధానమైన అంశం. ఎవరైతే ఎదుటి వ్యక్తి చేసినటువంటి తప్పుల్ని అతను పశ్చాత్తాపడితే క్షమించగలుగుతాడో అతను చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి. అది పెద్దరికం అంటే. అటువంటి వ్యక్తులకి కూడా ఈ సమాజంలో గౌరవం అనేది దొరుకుతుంది. అందుకని ఈ గౌరవం విషయంలో నీ వ్యక్తిత్వం ఏంటి అన్నది మొట్టమొదటి నువ్వు ప్రశ్నించుకో. చాలామంది ఏంటంటే అసూయ పడుతూ ఉంటాం. ఏంటి, ఈ వ్యక్తికి ఇంత గౌరవం ఎందుకు వస్తుంది, ఇంతమంది ఎందుకు ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు అనేటువంటి అసూయ, ద్వేషం అనేది రగిలిపోతూ ఉంటారు కొంతమంది. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఆ వ్యక్తిలో మనం గౌరవం పొందాలని అంటే ఆ వ్యక్తి యొక్క నడవడిక ఎలా ఉంది, తన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, తన మాట తీరు ఎలా ఉంది, తను ఎంతవరకు కష్టపడుతున్నాడు, తన యొక్క జీవిత విధానం ఏంటి, నీతి నిజాయితీలకి అతను ఇచ్చేటటువంటి విలువ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దాన్ని మనం రీచ్ అవ్వగలిగితే మనకి కూడా ఈ సమాజంలో గౌరవం అనేది దొరుకుతుంది. మనిషి యొక్క నైజం ఏంటంటే, ఎవరైనా కొద్దిగా ఎదుగుతూ ఉంటే నాలుగు రాళ్ళు వేసేటటువంటి ప్రయత్నం చేయటం, ఎవరైనా ఎవరినైనా గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవించబడేటటువంటి వ్యక్తి మీద కొన్ని లేనటువంటి ఎలిగేషన్స్ పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తిని మనం ఎదుర్కోలేకపోయి, ఆ వ్యక్తిని అధిగమించలేక వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగుతున్నాం అని అంటే అది మన యొక్క అసమర్థత అని అర్థం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అని అర్థం. అంటే ఎదుటి వ్యక్తి చేసేటటువంటి పనుల్లో మనం తప్పులు ఎతకనప్పుడు, తన యొక్క వ్యక్తిత్వంలో మనం తప్పులు ఎతకనప్పుడు వ్యక్తిగతమైనటువంటి దోషాలకు వెళ్ళి మనం దిగజార్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అందుకని ఈ గౌరవం విషయంలో ప్రతి వ్యక్తికి అర్హత ఉంది గౌరవం పొందడానికి, ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. అది ఎవరి చేతుల్లో ఉంది అని అంటే ఆ వ్యక్తి చేతుల్లోనూ ఉంది, ఆ వ్యక్తి చేసేటటువంటి పనుల్లోనూ ఉంది, ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్లోనూ ఉంది, ఆ వ్యక్తి నలుగురికి ఇచ్చేటటువంటి గౌరవంలోనూ ఉంది. అందుకని నీ విలువ నీ చేతుల్లోనూ ఉందనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మనిషి ఎవరైతే కష్టపడతాడో, ఆయాచితంగా వచ్చేటటువంటి డబ్బులు, ఆయాచితంగా వచ్చేటటువంటి పదవులు, ఆయాచితంగా వచ్చేటటువంటి అధికారాలు కాకుండా ఎవరైతే తన కష్టార్జితంతో తను సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడో, ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగినటువంటి స్థాయి తెచ్చుకుంటాడో ఆ వ్యక్తి సమాజంలో గౌరవం పొందుతాడు. ఇవన్నీ రాకపోవడానికి ఒకటి భయం ఒక కారణం అయి ఉండొచ్చు. ఆ భయాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి, జయించగలగాలి. ఏదైనా ప్రారంభించాలంటే భయం ఉంటుంది, ఏదైనా మాట్లాడాలంటే భయం ఉంటుంది. పెద్దలంటే భయం ఉండకూడదు, గౌరవం ఉండాలి.
అందుకని ఏదైనా నిర్భయంగా చెప్పగలిగి ధైర్యంగా ఉండగలిగి ముందుకెళ్ళగలిగితే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, నీతిగా నిజాయితీగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తిగా మంచి పనులు చేస్తూ కనుక నువ్వు ముందుకెళ్తే ఈ సమాజం నుంచి నువ్వు గుర్తింపు అనేది పొందగలుగుతావు. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి, నలుగురిని ప్రేమించగలగాలి. నువ్వు ఎవరైనా మంచి పని చేస్తే ఆ మంచి పని చేసినటువంటి వ్యక్తిని ఎప్రిషియేట్ చేయి, అభినందించు. ఖచ్చితంగా ఆ వ్యక్తి నుంచి నీకు గౌరవం అనేది పొందగలుగుతావు. కానీ మనం ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోలేం. ఎదుటి వ్యక్తి మంచిని మనం తీసుకోగలిగితే, ఎదుటి వ్యక్తి విజయాన్ని కూడా మనం ఆనందించగలిగితే నీ విజయాన్ని వాళ్ళు ఆనందిస్తారు, నీ మంచిని వాళ్ళు గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మరి ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రవర్తన, వాళ్ళని గౌరవించడం, వాళ్ళని ఎక్కడ కించపరిచేలా ఉండకుండా ఉండటం. నిజంగా మహిళల మీద ఏదైనా అన్యాయాలు జరిగితే, అక్రమాలు జరిగితే, దౌర్జన్యాలు జరిగితే వాటిని ఖండించగలిగినటువంటి వ్యక్తిత్వం మన దగ్గర ఉంటే ఈ సమాజంలో ఖచ్చితంగా మనం గుర్తింపు అనేది పొందగలుగుతాం. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నింటినీ మనం అలవాటు చేసుకొని ఒక మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.